అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 6వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 12వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే పుష్యమి నక్షత్రం నుంచి హస్త నక్షత్రం వరకు, నవమి తిథి నుంచి పౌర్ణిమ తిథి వరకు, మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎన్నాళ్ళకు అని చెప్పి కుజుడు మిథున రాశిలో ప్రతిష్ఠింపబడి కొన్ని నెలలుగా అక్కడే ఉండిపోయినటువంటి కుజుడు కరుణించి మనల్ని అనుగ్రహించి కర్కాటక రాశిలోకి రావడం జరిగింది. కర్కాటక రాశిలో అతని యొక్క స్థితి కొంచెం నీచంగా ఉంటుంది. అందులో కూడా కొన్ని డిగ్రీలు మాత్రమే, అన్ని చోట్ల కాదు. అందులో కుజుడు కానీ ఎప్పుడైనా కర్కాటక రాశి మీద ఆశ్లేష నక్షత్రం మీద వచ్చి కూర్చున్నప్పుడు ఆ సమయంలో ఎవరైతే పుడతారో పిల్లలు, వాళ్ళకి ఆశ్లేష బలి అనేటువంటి ఒక దోషం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నెలలో పుట్టే పిల్లలు ఆశ్లేష నక్షత్రం మీద ఎవరైనా పుడితే దాన్ని మనం గుర్తు చేసుకొని ఆ పరిహారం చేసుకోవడం మంచిది. ఈ వారం గ్రహస్థితిలో మొత్తం 5ంటికి 5 గ్రహాలు ఒకే చోట్ల ఉండిపోయాయి. శని, శుక్ర, బుధ, రాహు, అలాగే సూర్యగ్రహాలు అన్నీ కూడా 5 ఒకే చోట్ల ఉండిపోయి ఈ వారం అంతా అలాగే కనిపిస్తూ ఉందన్నమాట. దానివల్ల కూడా మిగతా రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? గురువు వృషభ రాశిలో, కేతు కన్యా రాశిలో సంచరిస్తున్నారు. మొన్ననే మనమంతా కూడా ఉగాది పండగ చేసుకున్న తర్వాత కొత్త సంవత్సరంలోకి, తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క మొదటి వార ఫలంగాని చూసుకుంటే ఇందులో ఈ వారంలో కుజుని మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి, అలాగే మిగతా రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అది కొందరికి మంచిదవుతుంది, కొందరికి నెగిటివ్ అవుతుందన్నమాట. కాబట్టి మనం క్లియర్గా ఈ యొక్క కుజగ్రహం యొక్క మార్పును ముందో తెలుసుకొని అన్ని రాశులకి, తర్వాత మిగతా గ్రహ ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ పేరు, డేటు, టైము ఈ నెంబర్కి పంపించండి. మీతో 15 నిమిషాలు జాతకం మొత్తం చదివి మీ 58 పేజీల జాతకాన్ని మెయిల్ చేయడం జరుగుతుంది. పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అలాగే జాతకాన్ని PDF చేసి మీకు మెయిల్ కూడా చేస్తామన్నమాట. అయితే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళని ప్రత్యేకంగా ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు కనిపించే ఒక ఫోటో కానీ వాళ్ళు పంపిస్తే దాన్ని కూడా నేను రెడీ చేసి వాళ్ళ జాతకాన్ని చెప్పడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ఏ సమస్య ఉన్నా సింపుల్గా పరిష్కరిస్తాం. కాబట్టి దాన్ని thesimpleastrologer.com అని చెప్పినటువంటి నా యూట్యూబ్ ఛానల్ని మీరు గమనించాలి, సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తూ, మీనరాశి వాళ్ళకి 6వ తారీఖు ఏప్రిల్ 2025 నుంచి 12వ తారీఖు ఏప్రిల్ 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. శని మీనరాశిలోకి వచ్చేశారు, కుజుడు కర్కాటక రాశిలోకి వెళ్ళిపోయాడు. దాని ప్రభావం ఎలా ఉంది మీనరాశి మీద ఈరోజు తెలుసుకుందాం. ఎప్పుడైతే మీనరాశి మీదికి శని రావడం జరిగిందో అనేక తప్పులు దొరలడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఏ పని చేసినా దాంట్లో తప్పులు, ఏ నిర్ణయం తీసుకున్నా అందులో రాంగ్ డిసిషన్ అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది అయిపోతారు. మీకు మానసికంగా శని బాగా ఇబ్బంది పెట్టేస్తాడు ఈ బ్రాహ్మణుడిని. బ్రాహ్మణుడు అంటే ఎవరు? మీనరాశి. ఎవరు అధిపతి? గురువు. గురువుడు అంటే బ్రాహ్మణుడు, బృహస్పతి, వేద పండితుడు ఆయన. వీడేమో చండాలుడు, శూద్రుడు. సో అన్ని రాంగ్ డిసిషన్ తీసుకోవటం, లేనిపోని తప్పులు చేసుకోవటం, మానసిక స్థితి మీద బాగా కాన్సన్ట్రేట్ చేయకపోవడం, మెడిటేషన్ చేయకపోవటం, టైంకి యోగా లాంటివి చేయకపోవటం అనేది ఈ రాశి వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పి క్లియర్గా చెప్తున్నా. ఏలినాడు శని అంటారు. అయ్యా, ఏలినాడు శని అంటే గత జన్మలో మనం చేసిన పాపాలు అన్నీ కూడా తొలగించేవాడు శని, కర్మఫలదాత. కాబట్టి చేసిన తప్పులన్నీ కూడా కొట్టించుకుని అన్నీ కూడా వదిలించుకుంటాడు, మురికి వదిలిస్తాడు, మనల్ని పవిత్రుల్ని చేస్తాడు శని. అందుకే ఆత్మకారకుడు అయ్యాడు ఆయన. మరి మీనరాశి వాళ్ళందరూ కూడా శని గ్రహానికి పరిహారాలు చేసుకోండి, వినయంగా నమస్కారం చేయండి. తండ్రి, మేము చేసిన మహాతప్పులను క్షమించండి అని 19 సార్లు శని మంత్రం చదువుకోండి. పోనీ ఏమన్నా మన రాష్ట్రాధిపతి గురువు ఏమన్నా మనకు సాయం చేశాడా అంటే 3వ ఇంట్లో వెళ్ళి, శత్రువు ఇంట్లో వెళ్ళి 3 ఇంట్లో కూర్చున్నాడు. అప్పుడు కూర్చుని కూడా 9 నెలలు 10 నెలలు అయిపోయింది, 11 నెలలు. మే మంత్ 15వ తారీఖు వరకు గురువు మనకు ఏమీ సపోర్ట్ చేయట్లా. ఆయన వెళ్ళి 3వ ఇంట్లో కూర్చోవడం వల్ల మళ్ళా ఇంకా ఆ గురువు ప్రాబ్లం, దానికి పరిహారాలు అలాగూ మనకు పెండింగ్లో ఉన్నాయి. ధన ఆదాయానికి అధిపతి కుజుడు, ఆయన కర్కాటకంలో వెళ్ళడం వల్ల ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగుంటాయి,
తెలివైన నిర్ణయాలు ఇవన్నీ ఓకే డన్. తృతీయాధిపతి శుక్రుడు వెళ్ళి మళ్ళీ లగ్నంలో వెళ్ళి కూర్చున్నాడు ఉచ్చ స్థితిలో, మొత్తం పెంట చేసేసాడు. అక్కడ బంధువులతో కొట్లాటలు, రిలేషన్షిప్ మొత్తం స్పాయిల్, కమ్యూనికేషన్ గ్యాప్, అన్నదమ్ములతో కొట్లాటలు, బంధువులతో కొట్లాటలు, భయాలు, టెన్షన్లు అన్నీ ఇస్తున్నాడు శుక్రుడు వెళ్ళి ఉచ్చస్థితిలో మీనరాశిలో కూర్చొని. చతుర్థాధిపతి బుధుడు వచ్చేసి సొంత ఇల్లు కట్టుకోమంటున్నాడు, విలువైన వస్తువులు ఇస్తా అంటున్నాడు, వాహనాలు కూడమంటున్నాడు, తల్లి ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నాడు. అనేక రకాలుగా బుధుడు మీకు మేలు చేశాడు. పంచమాధిపతి చంద్రుడు పంచమంలో ఉండి పిల్లల ఆరోగ్యాన్ని బాగా చూశాడు, వాళ్ళ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. విలువైన తెలివితేటలు, దూర ప్రయాణాలు, సుఖవంతమైన ప్రయాణాలు, అన్ని శుభాలు చేస్తున్నాడు ఆయన చంద్రుడు. ఆరోగ్యానికి అధిపతి సూర్యుడు నెత్తిలో కూర్చున్నాడు. ఎండ వేడికి తట్టుకోలేము, మనం ఆల్రెడీ వేడి. గురువు అంటేనే ఎండ, నిప్పు. ఆయన గురువు అంటే వేడి. ఈ వేడికి ఆ వేడి తగిలింది అనుకోండి, వడదెబ్బలు తగిలిపోవటం, లేనిపోని ఓవర్ శ్రమలు చేయటం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవటం, శత్రువులు పెరగడం, అప్పుల బాధలు, మరి ఇవన్నీ మీనరాశి వాళ్ళకి సూర్యుడు ఇస్తున్నాడు. సప్తమాధిపతి బుధుడు లగ్నంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య చక్కటి అనురాగం, ప్రేమ, ఆప్యాయత, చక్కగా జంటగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలన్నీ కూడా బుధుడు బాగా చేసేస్తున్నాడు, కాబట్టి ఇబ్బంది లేదు. భాగ్యాధిపతి కుజుడు పంచమంలో రావటం మీకు అదృష్టాన్ని ఇస్తున్నాడు. తండ్రి, పెద్దలు, తల్లి, అత్తగారు, మామగారి సపోర్టు బ్రహ్మాండంగా ఉండబోతుంది అని చెప్పి కూడా ఇక్కడ చెప్పేస్తున్నాడు. అలాగే ఉద్యోగానికి అధిపతి గురువు వెళ్ళి 3వ ఇంట్లో కూర్చొని ఉద్యోగంలో స్థితి అలాగే పెట్టాడు. పెద్ద ఎదుగుదల లేదు, చికాకు. కొందరైతే ఉద్యోగాలే మానేసి ఇంట్లో కూర్చున్నారు ఏకంగా. కొందరైతే ఉద్యోగంలో ప్రయత్నాలు చేసి దెబ్బతిన్నారు. ఎందుకంటే గురువు తృతీయంలో ఉండడం, ఉద్యోగానికి అధిపతి దెబ్బ. అందులో నెత్తి మీద శని వచ్చి కూర్చున్నాడు. మాట్లాడితే బండబూత అయిపోతుంది పరిస్థితి. ఎందుకు లేనిపోయి రిస్క్ తీసుకుంటారు? గురు గ్రహానికి పరిహారం చేసుకోవాలి, శని గ్రహానికి పరిహారం చేసుకోవాలి, శుక్ర గ్రహానికి పరిహారం చేసుకోవాలి ఒక రకంగా. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే వ్యాపారంలో లాభాలు గతం కన్నా బాగా పుంజుకుంటుంది. కష్టతరం ఎక్కువ అవుతుంది. కష్టం పడి వ్యాపారంలో బాగా డెవలప్ అవుతారని చెప్పేసి శని మీకు అనుగ్రహం ఇస్తున్నాడు. ఇక్కడ తిప్పలు తిరగడాలు, బాగా వ్యాపారంలో కష్టపడతారు, పైకి వస్తారు, ఇబ్బంది లేదు. ఖర్చుల విషయానికి వస్తే విపరీతంగా ఉంటుందని చెప్పేసి మీనరాశి వాళ్ళకి తెలియజేస్తూ, దయచేసి మీరు యొక్క పరిహారాల కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ చక్కగా మీ జాతకం 10 నిమిషాలు రికార్డ్ చేయిస్తా, ఏమేం చేస్తే బాగుంటుందో తెలియజేస్తాను. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. గోపాల అయ్యంగార్, నమస్కారం.